ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తర్వాత మ్యాచ్ గెలిచి ఫైనల్స్ లో అడుగుపెడుతుందా లేదా అన్నదానికంటే కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తుందనేది రాష్ట్రంలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వంశీ, పోసానిలను అరెస్టు చేసిన పోలీసులు అరెస్టుల పర్వంలో స్పీడ్ పెంచారు. వంశీ, పోసాని కృష్ణమురళిల తర్వాత అరదండాల లిస్టులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఆ లిస్టులో ఉత్తరాంధ్రకు చెందిన బూతుల నాయకుడి పేరు ముఖ్యంగా ఫోకస్ అవుతుంది. ఆ సార్ ఎవరో, ఆయన లీలలేంటో మీరే చూడండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నాయకులపై నోరు జారిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు భయం పట్టుకుంది. ఎక్కడ తమ వంతు వస్తుందో, ఎప్పుడు అరెస్టు చేస్తారో అని వణికిపోతున్నారు. ఇప్పటికే బూతుల సామ్రాట్ పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై గత ప్రభుత్వ పాలనలో ఇష్టానుసారంగా కొంతమంది రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే పాలనపై దృష్టి పెట్టడంతో తమపై ఫోకస్ పెట్టడం లేదని, తమకేం కాదులే అని సదరు విమర్శలు చేసిన నాయకులు లైట్ తీసుకున్నారు. కానీ వారొకటి ఆలోచిస్తే కూటమి నాయకులు మరోలా ఆలోచించారు. విమర్శలు చేసిన వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల వైఖరిని చేతకాని తనంలా తీసుకుని రిలాక్స్ అయ్యారు. అయితే ప్రభుత్వం సైలెంట్ గా ఉంటూనే వైసీపీ నేతల తప్పులు లెక్కలతో సహా సేకరించారు. తప్పు చేసిన ఏ ఒక్కడు తప్పించుకోలేని విధంగా చక్రం తిప్పారు. కేసులు నమోదు చేసి బొక్కలో వేస్తున్నారు. దాంతో ఏమీ కాదులే అనుకున్న వాళ్లంతా కలుగుల్లో ఎలకల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు. బయటికి కూటమి నాయకులు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని బుకాయిస్తున్నా లోలోపల మాత్రం చాలా భయపడుతున్నారట. శ్రీకాకుళం జిల్లాలోని కొంతమంది నాయకులు కూడా కూటమి నాయకులపై గతంలో ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. అందులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు ముందు వరుసలో ఉంటారు. వారి బూతు పురాణాలపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందిట. రాష్ట్రంలో అరెస్టుల పర్వం మొదలవటంతో ఇప్పటికే సదరు నాయకులపై కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పలస, టెక్కలి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. దువ్వాడ మీదైతే రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత విమర్శలపై అప్పట్లో జన సైనికులు, వీర మహిళలు దువ్వాడను ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో జనసేన కార్యకర్తలు చేసిన ఫిర్యాదులను పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహం పెల్లుబికినా చేసేదేమీ లేక జన సైనికులు ఓపిక పట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన కొద్ది రోజులకే టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కణితి కిరణ్ కుమార్ టెక్కలి పోలీస్ స్టేషన్లో నవంబర్ 18న దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ కిరణ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి టెక్కలి పోలీసులు కొద్ది రోజుల తరువాత దువ్వాడకు 41A నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు అందుకున్న దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనదైన స్టైల్లో వివరణ కూడా ఇచ్చారు. తాను పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే కిరణ్ కుమార్ కేంటి సంబంధం అని దువ్వాడ ఫైర్ అయ్యారు. తనపై ఫిర్యాదు చేయాలంటే పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయాలని ఎక్కడా లేని లౌక్యం ప్రదర్శించారు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆ సందర్భంగా దువ్వాడ మీసం తిప్పారు. అయితే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసులు పెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న భావనతో కూటమి నాయకులు కొంతకాలం సైలెంట్ అయ్యారు. పూర్తిగా పాలనపై దృష్టి పెట్టారు. దాంతో ప్రభుత్వం తమను ఏమీ చెయ్యలేదనే ధీమాతో వైసీపీ నాయకులు తిరిగి తిట్ల దండకాలు మొదలుపెట్టారు. తమను ఎవరేం చెయ్యలేరని ప్రెస్ మీట్లు పెట్టి మరీ హడావిడి చేస్తున్నారు. దాంతో మిత్రపక్షాల కార్యకర్తలు తమ అధినేతలపై ఆగ్రహం వ్యక్తం చేయటం మొదలుపెట్టారు. కార్యకర్తలు ఎంత కోపంగా ఉన్నా ముఖ్య నేతలు మాత్రం సమన్వయం పాటిస్తూ వచ్చారు.
ఇప్పుడు అలాంటి వారిపై చర్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఒక్కొక్కరిని బయటికి లాక్కొచ్చే పని మొదలుపెట్టారు. మొదటిగా సినీ నటుడు వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చారు. పోసాని అరెస్టుతో పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న మిగిలిన వైసీపీ నాయకులకు హెచ్చరికలు పంపినట్లయింది. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే జనసేన కీలక నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారో వారిని వదిలిపెట్టేది లేదని, ఇప్పటికే ఒకడు జైల్లో గగ్గోలు పెడుతున్నాడని పోసానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్ ను దూషించిన ఎమ్మెల్సీకి కూడా పోసానిగతే పడుతుందని దువ్వాడపై ఫైర్ అయ్యారు. టీవీల ముందు నిలబడి ఏదో 4 మాటలనేస్తే హీరోలు అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు, మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు. జీరోలు అయి మీరు ఎక్కడుంటారో మీ అందరు తెలుసు. ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజుకి వదిలేస్తున్నా కూడా ఇది సహజమేలే అని మామూలేలే అనుకుంటున్నారు. ప్రభుత్వం మారినాక కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడాల్సింది మన జన సైనికులు, మన వీర మహిళలు. చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుందాం. ఏ సందర్భంలో అయినా సరే మన నాయకుడిని అగౌరవపరిచినప్పుడు, మన పార్టీని వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా నిలబడాలి. మనోహరి హెచ్చరికలతో వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. తరువాత వికెట్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసే అన్న చర్చ శ్రీకాకుళం జిల్లాలో జోరుగా నడుస్తోంది. గత 5 ఏళ్ల పాలనలో దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాలో చేసిన అరాచకాలు, దౌర్జన్యాలపై కూడా పోలీసులు దృష్టి సారించారట. నిమ్మాడ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారట. నిమ్మాడ పంచాయతీ ఎన్నికల సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ క్రికెట్ బ్యాట్లు పట్టుకుని నిమ్మాడ గ్రామ వీధుల్లో చేసిన హంగామా అప్పట్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. మరోవైపు వివిధ జిల్లాల్లో జన సైనికులు దువ్వాడపై వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ క్రమంలో ఏ అర్ధరాత్రొచ్చి పోలీసులు తలుపులు కొడతారో అని దువ్వాడ వర్గీయులు టెన్షన్ పడుతున్నారట. For more videos like this, subscribe Big TV channel.